అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముణ్ణి పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళ్తూ ఉండగా దోపిడీ దొంగలు అతన్ని చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబును వెతికారు. కాని ఏమీ దొరకలేదు. వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలున్నాయి. ఆ నోటిని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతన్ని మెచ్చుకున్నాడు. అంతేకాదు 100 రూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థమైంది. నిజం చెప్పిన వారికి అన్నిటా విజయం లభిస్తుంది.